ఒక ఊరిలో సంజీవయ్య సంజీవమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. వారికి 3 పిల్లలు. ఒకరోజు ఇంట్లో సరుకులు అవసరమై సంజీవయ్య దగ్గర్లో ఉన్న టౌన్కి సరుకులు కొనడానికి వెళ్ళాడు. ఇంటి దగ్గర సంజీవమ్మ తన 3 పిల్లలను బడికి పంపి వాళ్లు తిరిగి వచ్చేసరికి భోజనం వండి పెట్టాలనుకుని గోధుమ పిండిని కలిపింది. అప్పుడే 3 హరిదాసులు వచ్చి ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నారు. వాళ్లను చూసిన సంజీవయ్య మీరెవరు అని అడిగాడు. మేము హరిదాసులం, ఈ ఊర్లో కచేరీ కోసం వచ్చాము అని చెప్పారు. అది విన్న సంజీవయ్య మా ఇంటికి రండి, భోజనం చేద్దాం అని ఆహ్వానించాడు. ఇంట్లోకి వెళ్లి భార్య సంజీవమ్మతో హరిదాసులొస్తున్నారు, నువ్వు వంట చెయ్యి, నేను విస్తరాకులు తాంబూలం తీసుకొస్తాను అని చెప్పి అంగడికి వెళ్ళాడు. సంజీవమ్మ మనసులో అనుకుంది, నేను పిల్లలకు భోజనం పెట్టాలని అనుకున్నాను. ఇప్పుడు హరిదాసులను తీసుకొచ్చాడు, వాళ్లకేం పెట్టాలి? అప్పటికే కలిపిన గోధుమ పిండితో 3 బొమ్మలు చేసింది. ఒకటి హర్మిస్టర్లా, ఒకటి హరిదాసుడిలా, మరొకటి తపాలిస్టర్లా చేసింది. ఆ బొమ్మలను నూనెలో వేసి పొయ్యి గడ్డపై వరుసగా పెట్టింది. అంతలో బడికి వెళ్లిన పిల్లలు ఇంటికి వచ్చారు. మొదటి పిల్లవాడు బొమ్మలను చూసి, అమ్మా, ఈయనెవరు అని అడిగాడు. హర్మిస్టర్లు నాయనా అంది అమ్మ. అయితే ఆ హర్మిస్టర్ని నేను తింటానమ్మా అన్నాడు. రెండో పిల్లవాడు మధ్యలో ఉన్న బొమ్మను చూసి, అమ్మా, ఈయనెవరు? హరిదాసుడు నాయనా. అయితే ఆ హరిదాసుణ్ణి నేను తింటానమ్మా అన్నాడు. మూడో పిల్లవాడు చివర ఉన్న బొమ్మను చూసి, అమ్మా, ఈ చివరి వ్యక్తి ఎవరు? తపాలిస్టరు నాయనా. అయితే ఆయన్ను నేను తింటానమ్మా అన్నాడు. అప్పుడు సంజీవమ్మ నవ్వుతూ ఇలా అంది, మీ నాన్న వచ్చాక వాళ్ళ 3 ఒక్కసారిగా మడిచి నోట్లో పెట్టుకుంటాడులే, మీ దాకా ఎక్కడ రానిస్తాడులే. ఇదంతా బయట అరుగు మీద కూర్చున్న హరిదాసులు విన్నారు. ఒకరినొకరు చూసుకొని, ఈ పిల్లలు మమ్మల్ని తింటామంటున్నారు, వాళ్ళ నాన్న వస్తే మన 3 ఒక్కసారిగా మడిచేస్తాడట అని భయపడి గోచి పంచెలు జార్చుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొలాల వైపు పరిగెడతారు. ఎలా పడ్డారో ఎలా లేచారో కూడా తెలియకుండా భయంతో అడవుల వైపు పారిపోయారు. అంతలో సంజీవయ్య ఇంటికి వచ్చి, హరిదాసులు ఎక్కడికి వెళ్లారు అని అడిగాడు. అప్పుడు సంజీవమ్మ ఇలా అంది, వాళ్ళు మన రోకలి బండ చూసి, చాలా బాగుంది, మంచి చావ కలిగిన రోకలి బండ, మాకిస్తావా? మేము చుటుకులు చేయించుకుంటాం అని అడిగారు. నేను పచ్చడి దంచుకోవడానికి నేను ఎవరింటికి వెళ్ళాలి? ఇవ్వలేను అని చెప్పాను. అది విన్న సంజీవయ్య నవ్వుతూ, పిచ్చిదానా, అడవి దగ్గరే కదా, నీకు కావాలంటే నేను కొత్తది తెచ్చిస్తాను అని సంజీవమ్మ చేతిలోని రోకలి బండను లాక్కొని భుజం మీద వేసుకుని హరిదాసుల వెంటే పరుగెడతాడు. పరుగెడుతూ, ఇదిగో ఇదిగో హర్మిస్టర్ అంటూ అరవడంతో వాళ్లు ఒక్కసారిగా తిరిగి చూశారు. అమ్మా బాబోయ్, ఇంకేముంది, ముందు హర్మిస్టరు, తర్వాత మనమే అని గోచి పంచలు జార్చుకుంటూ ఇంకా వేగంగా పారిపోయారు. మళ్లీ సంజీవయ్య ఇదిగో ఇదిగో తపాలిస్టరు అని అరగగానే వాళ్లు వెనక్కి కూడా చూడకుండా, అయ్యో రామా, మళ్ళీ వస్తున్నాడు, చచ్చాంరా బాబోయ్ అంటూ కింద పడుతూ లేస్తూ పరిగెత్తారు. మళ్లీ సంజీవయ్య ఇదిగో ఆగు హరిదాసా, నేనొస్తున్నాను అని అరగ్గానే వాళ్లు వెనక్కి కూడా చూడకుండా, అమ్మా బాబోయ్, ఈడు వదిలేలా లేడ్రోయ్ అంటూ గోచి పంచలు ఎగ్గకొట్టుకొని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దూరంగా పారిపోయారు.